రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలబెట్టుకుంటాను అని చెప్పేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అయితే ఇవాళ అది జిల్లా కేంద్రంగా మార్పు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాని మీద ఆయన కేబినెట్ సాక్షిగా, కేబినెట్ మీటింగ్ సాక్షిగా అక్కడ కన్నీటి పర్యంతమైన పరిస్థితి అయితే ఉంది. ఆయన్నే అడిగి తెలుసుకుందాం ఆయన ఏమంటారు అనేది. సార్ చెప్పండి, చూస్తే మీరు రాయచోటిని జిల్లా కేంద్రంగా కంటిన్యూ చేయడంలో గతంలో అది కన్ఫర్మ్ అయిందని దాని గురించి ర్యాలీలు చేయడం అది కూడా జరిగింది. అయితే ఇవాళ అది మారిన క్షణాన మీరు ఎలా చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి మీ మాట ఏంటి? మొట్టమొదటిగా రాయచోటి పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగింపు ఉంటుందని చెప్పి గత 30 రోజులుగా నవంబర్ 27వ తారీఖున రిలీజ్ చేసిన గెజిట్ ఏదైతే ఉందో దాంట్లో పొందుపరచడం జరిగింది. దాని పట్ల హర్షం వ్యక్తం చేయడం, నాతో పాటు ఆ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా సహృదయంతో దీన్ని అంగీకరించడం కూడా జరిగే ఆ గెజిట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు ఏవైతే 3 నియోజకవర్గాలుగా అన్నమయ్య జిల్లా కొనసాగింపు జరుగుతుందో అనుకున్న తరుణంలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న సమీకరణలు, అక్కడున్న ప్రజలు రాయచోటితో కలిసి వచ్చేదానికి ఒప్పుకోకపోవడం, మమ్మల్ని మా పూర్వపు జిల్లా అయిన కడపలో కలపండి, అంతేగాని మేము జిల్లా నాశించాము, మాకు జిల్లా కేంద్రంగా ఇవ్వకపోవడం కాగా మళ్ళీ ఇక్కడ పెట్టడం మాకు ఇష్టం లేదని తెగేసి చెప్పడంతో అది ఒక పరిణామం. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మేము తిరుపతికి దగ్గరలో ఉన్నాం, మమ్మల్ని తిరుపతిలో కలపండి, మేము రాజంపేట సమీపంలో ఉన్నాం, మాకు రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వని పరిస్థితిలో తిరుపతిలోకి పోతామని అక్కడున్న పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కలుపుకొలుకుంటే రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోవడం జరిగింది. నేనెంతో చిత్తశుద్ధిగా చెప్తున్నా, నిజంగా నాకెవరైతే ఓట్లేసి గెలిపించిన ప్రజలు వాళ్ళు నా మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేసేవాడిని అయింటే 27వ తారీఖున ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో నవంబర్లో, దాంట్లోనే అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పు అని వచ్చేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దృఢ విశ్వాసంతో ఉన్నాను. ఆకస్మికంగా ఏంటి ఈ మార్పుకు కారణం ఏంటి? ఒక్కసారిగా జిల్లా కేంద్రాన్ని మార్చడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈ 15 గంటల్లోనే 4 సార్లు నన్ను పిలిపించడం, మాట్లాడడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా వారి స్వగృహంలో 45 నిమిషాలు నాతో మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా నా మనసులో బాధ, మా నియోజకవర్గం ప్రజల యొక్క ఆకాంక్ష గురించి నేను చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఒక నియోజకవర్గంతో ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో నువ్వు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒక పక్కల కోడూరు, ఒక పక్కల రాజంపేట వాళ్ళు మనతో కలిసి రావడం లేదు. అలాంటప్పుడు ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని సార్ చెప్పడం, అలాగే ఈరోజు పొద్దున్నే కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు నాకు బాధేస్తూ ఉంది, నిజంగా రాయచోటికి ద్రోహం చేసేవాడినైతే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడి నుంచి ఎవరు శాసనసభ్యునిగా గెలిచిన వారు మంత్రి కాలేదు. అతి పిన్న వయస్కుడిగా ఉన్న నాకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించి గెలిచిన తర్వాత 4 జిల్లాలకు ఏకైక మంత్రిగా చేయడం
నేనే కదా అని సార్ చెప్పడం. అలాగే ఈరోజు జిల్లా తరలింపు తర్వాత, హెడ్ క్వార్టర్ తరలింపు తర్వాత రాబోయే పరిణామాలను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అభివృద్ధి విషయంలో ఎక్కడా సంకోచం వద్దు. రాయచోటికి సంబంధించి అన్ని మౌలిక వసతులు ఏవైతే కల్పన జరగాలో నీ నాయకత్వంలో చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే పులివెందులతో సమానమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి రాయచోటికి ఈరోజు ఈ రకంగా అంటే మార్పు అనేది ప్రజలకి, అక్కడ ఉండే మీ నియోజకవర్గ ప్రజలకి ఎలా చెప్పగలుగుతారు మీరు? ఆ బాధ అయితే తీర్చలేనిదండి. ఎందుకంటే ఒక హోదా ఇచ్చిన తర్వాత ఆ హోదా తీసేస్తే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఒక పట్టణానికి జిల్లా కేంద్రంగా ఇచ్చి ఈరోజు మార్పు చేయడం అనేది ప్రజలు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాగే నేను కూడా మా నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉంటా అని చెప్పి నేను శాసనసభ్యునిగా గెలుపొందిన రోజైతేనేం, అలాగే మంత్రి అయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగిన పొరపాటు అనుకోండి, గ్రహపాటు అనుకోండి, దానికి నేను కూడా బాధ్యుణ్ణి. కాబట్టి నేను కూడా నా తరపున క్షమాపణ చెప్తున్నా. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. చాలామంది నిలబెట్టుకోవడం అనే మాట మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? నేను కూడా మిగతా సమయాల్లో విమర్శకు ప్రతి విమర్శ చేయడం నాకు కూడా తెలుసు. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మా కుటుంబానికి ఇది 5వ పర్యాయం శాసనసభ్యుడిగా చేయడం. ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఎంతో కృషి ఉంది. అలాగే ఈరోజు మంత్రి కావడానికి కూడా ఒక పార్టీ యొక్క ఆదరణ, ఒక పెద్ద మనిషి యొక్క ప్రేమ ఏదైతే ఉంటుంది కాబట్టి ఈ స్థాయికి వచ్చాను. నేను కూడా ఇలాంటి సమయాల్లో, ఇట్లా క్లిష్ట పరిస్థితిలో నన్ను ఒంటరి చేస్తానని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రోజుకి కూడా నా మీద విశ్వాసంలో ఉన్న నా నియోజకవర్గ ప్రజలకు నేనేదో తెలుసు. తప్పకుండా రాయచోటి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కడా నేను రాజీ పడను. తప్పకుండా మనసా వాచా కర్మ నేను రాయచోటి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష వరకే పనిచేస్తాను. మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి ఒంటరి కాలేదు. ఖచ్చితంగా ప్రజలకైతే అభివృద్ధి గ్యారంటీ అని అనుకోవచ్చా? వాళ్ళు ఇప్పుడున్న అంటే మీరు కూడా చాలా బాధపడ్డారు. యాక్చువల్గా కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఎలా అనుకోవచ్చు అక్కడ ప్రజలు? నేను ఒకటే చెప్తున్నానండి, నేను మంత్రి పదవికి ఆశపడినవాడిని అయితే మొట్టమొదటిగా మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది, నాకు మంత్రి పదవి కంటే నా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యము. అలాంటప్పుడు నేను మంత్రి పదవి లేకపోయినా కూడా ఎవరైతే ఆ నియోజకవర్గాల నుంచి అడుగుతున్నారో వాళ్ళకు కూడా ఇచ్చేయమని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ నేను చెప్పకూడదు. నాకు ఒక నాయకత్వం మీద భరోసా ఉంది. వాళ్ళు పెట్టిన నమ్మకం, వాళ్ళు ఇచ్చిన పదవితోనే నేను అభివృద్ధి చేయగలుగుతాను. కాబట్టి తప్పకుండా నాకు పార్టీ అలాగే నా ప్రజలు 2 కన్నులు లాంటి వాళ్ళు. వారి అభిష్టం మేరకే నేను పనిచేస్తాను. ఏదో ఈరోజు ఒక అడుగు వెనక్కేసామని చెప్పి మా మీద మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే ఇది నా సమస్య కాదు, రాయచోటి ప్రాంతంలో ఉన్న వందలాది వేలాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష. అలాంటి ఆకాంక్ష దూరమైనప్పుడు ఎవరికైనా బాధ్యత వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏకాకి అయినానని నన్ను అనుకోవడమో, రేపు రాబోయే కాలాల్లో మీరు ఏకాకి కావడాలో జరుగుతాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే రాజీనామా చేస్తాను ఒకవేళ రాయచోటి ఉంచుకోలేకపోతే అనేది, దీన్ని ఆ కామెంట్ని ఎలా చూడాలి?
నేను ఒకటే చెప్తున్నానండి, టిట్ ఫార్ టాట్ అనేది రాజకీయాల్లో పనికిరాదండి. గతంలో కూడా మీరు ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూశారు. మనకు ప్రజలు ఎన్నుకోవడం వారికి మంచి భవిష్యత్తు అలాగే అభివృద్ధి చేస్తామన్న నమ్మకంతోనే గెలిపిస్తారు ఎక్కడైనా కూడా. నేను ఒక శాసనసభ్యునిగా ఉండి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడతానో నాకు అర్థం కాని పరిస్థితిలో 6 రోజుల్లోనే మంత్రిగా నాకు అవకాశం కల్పించింది పార్టీ, ముఖ్యమంత్రి. ఈ రోజుటికి కూడా ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకొని నా నియోజకవర్గ ప్రజలకు రేపు రాబోయే కాలంలో చేసే మేలును నేను దూరం చేసుకోవడం ఇష్టం లేకే నేను ఈరోజు ఇలా ఉన్నా. అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు, ఈరోజు నా మీద బుర్ర జల్లుతారు అనుకునే వాళ్లకు ఈ 18 నెలల్లోనే ఎన్నో సమాధానాలు చెప్పాను. నేనేదో మా ప్రాంతానికి చెందిన వాళ్లకు తెలుసు. నేను రాష్ట్రానికి మంత్రి అయినా, ఢిల్లీకి రాజైనా, నేను రాయచోటి నియోజకవర్గ ప్రజలకు సేవకున్నే. తప్పకుండా ఈరోజు నా కంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు రేపు రాయచోటి ప్రాంతం యొక్క అభివృద్ధికే తపన పడుతుంది. తప్పకుండా నేను రాయచోటి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాను. సో అది పరిస్థితి. తన కన్నీటి బొట్లు ప్రతిదీ కూడా రాయచోటి ప్రజల అభివృద్ధికే వెళ్తుంది, కానీ ఇంకేమీ కాదు. ఖచ్చితంగా అయితే రాయచోటి ప్రజల అభివృద్ధికే పనిచేస్తాను అని చెప్పేసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.